సైనికులు అందరు రండి. ఇంకా నా అన్నదమ్ములు ప్రదీప్, అమర్, రాఘవేంద్ర, ప్రణీత్ అందరు రావాలి. అందరు ఈఎల్వి తమ్ముళ్ళు అన్నదమ్ములు కూడా రావచ్చు. అన్న సీనన్న కూడా రా, పైకి రన్న. మా పెద్ద అన్న కూడా వస్తుండు. నేను ఒక్కనే కాదు, వీళ్ళందరూ నా కెమ్టెక్స్ అందరు బాయ్స్ రావాలి. నా వెనక ఒక సైన్యం ఉంది మీకోసం, మీ సేవ కోసం. నేను ఏది చేయాలన్నా, మీలో నేను ఇక్కడ ఉండాలన్నా నా వెనక సైన్యం మీకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక కంపెనీకి డైరెక్టర్లు, ఒక్కొక్కరు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్లు. భాస్కర్ అంటే ఒకడు కాదు, ఇక్కడ ఒక సైన్యం, ఇక్కడ ఒక ఏమంటారు దీని ఏమంటారు తెలుగులో, ఇదొక పెద్ద ప్రచండం, ప్రభంజనం. అంటే రెండింటితో పనిచేస్తుండు. నా సైన్యం మీకోసం పనిచేస్తుంది, మీ అందరి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఏ రాజకీయ ఉద్దేశాలు ప్రస్తుతానికి నాకు లేవు. నేను మీ యొక్క సేవ కోసమే వచ్చినాను. మరొకసారి అందరికీ నేను ఈ దసరా ఉత్సవాలు క్యాన్సిల్ అయినందుకు బికాస్ ఆఫ్ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయినాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉత్సవం కోసం అని పిలిచినందుకు నన్ను క్షమించండి. అది క్యాన్సిల్ అయినందుకు వచ్చే సంవత్సరం 3 రోజులు చేసుకుందాం. ఇంతమందిని కావాలంటే కష్టం కదా. 3 రోజులు దసరా ఉత్సవాలు చేసుకుందాం. మలేషన్న మీరు 3 రోజులు రావాలి మా ఊరికి. కాబట్టి అందరినీ కలుస్తా, ప్రతి ఒక్క ఊరికి వస్తా, ప్రతి సమస్య వింటా, నా చేతనైనది చేస్తా. ఎక్కడెక్కడి నుంచి మీకు సహాయం కావాలో, ఇంకా దేశ విదేశాల్లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ తరఫున మీకు రావాల్సిన ప్రతి ఒక్కటి చేస్తా. మరి ముఖ్యంగా ఒక్క నిమిషంలో ముగిస్తా. మంచి భోజనం ఉంది, మటన్ ఉంది, చికెన్ ఉంది, 20,000 మంది సరిపడ భోజనం ఉంది. మంచిగా కూర్చొని నిమ్మలంగా తినండి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా అకేలకి మా వాళ్ళందరికీ బెంగళూరుకి వెళ్ళి వచ్చిన అందరికీ చెప్పిన, మా వాళ్ళు క్రమశిక్షణకి మారిపోయారని చెప్పిన. కాబట్టి మనం లైన్లో పోయి మెల్లగా తిని, మెల్లగా నిమ్మలంగా కూర్చొని తిని మెల్లగా వెళ్ళాలి. అరే గినేంద్రబాయ్ గిట్లా చేస్తున్నారు మీ వాళ్ళని ఒక్క మాట మాత్రం అనిపించకండి. అర్థమైందా అక్కల? అర్థమైందా? అర్థమైతే గిట్టాలండి. అర్థమైంది అందరూ అంటే అందరు క్రమశిక్షణ ఉంటారని అర్థం. తమ్ముళ్ళు మనం ఏం తక్కువనా? మనం అస్సలు లేట్ కావాలంటే లాస్ట్కుని డ్యాన్స్ చేద్దాం, కానీ మాత్రం అక్కడ మాత్రం ఆగమాగం చేయొద్దు. అర్థమవుతుంది కదా? అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నా తమ్ముడు అశోక్ అహర్నిశలా కష్టపడ్డాడు. వీడే మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేది వీడే. నేను ఎందుకంటే మరి అక్కడ కష్టపడుతూనే ఇక్కడ నిధులు వస్తాయిగా, కాబట్టి నేను బెంగళూరులో కష్టపడితే తమ్ముడు మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఆ తమ్ముడి పేరు అశోక్, మీకు అన్నం పెట్టరా మన వాళ్ళందరికీ. కాబట్టి తమ్ముడు అశోక్ అందుబాటులో ఉంటాడు. అలాగే కాకుండా గత 45 రోజుల నుంచి నేను వస్తున్నా. నా బర్త్డే అప్పుడు కిట్లు వచ్చినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమానికి మరి కిరణ్ పైకి రావాలి ఎక్కడున్నా కానీ, శంకర్, మోజెస్, నాగరాజు, ఇంకా టీం, నా టీం, అరే శ్రావణ్, భాస్కర్ అన్న సైన్యం. ఇక మీరు రాసుకొని వచ్చేసాను పేర్లో భాస్కర్ అన్న సైన్యం అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి పెట్టారు. జీవన్ అభి. ఇక సైన్యం అంటే మీ సైన్యంలో ఇక పేరు పెట్టి వీళ్ళలో ఏముండదు. ఇండియన్ ఆర్మీ అంటే ఎట్లుండాలి? పక్క దేశం కోసం పోరాడినట్టు మీ అందరి కోసము ఈ తమ్ముళ్ళు అందరూ అవైలబుల్ ఉంటారు. మీకు తమ్ముళ్ళు అంటే అందరు చాలా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ చేసి ఇవన్నీ చేసి. కాబట్టి మీకు ఫ్యూచర్లో విద్యా ఉద్యోగ అవకాశాల కోసము మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా, అవ్వలకి అమ్మలకి ఎట్లాంటి సహాయ సహకారం కావాలన్నా వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. మరి ముఖ్యంగా కిరణ్ నేను గౌరవించాలి, అభినందించాలి. తమ్ముడు కాబట్టి అభినందించాలి, చాలా కష్టపడ్డాడు. నల్గొండ ప్రజలందరికీ, నా అక్కజల్లలకి, అన్నదమ్ములకి, అమ్మలకి, అవ్వలకి, తాతలకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. మనం యాక్చువల్లీ దసరా ఉత్సవాలు చేసుకోవాలి, బట్ ఇప్పుడున్న పరిస్థితులకి మనకు అనుమతి లేని కారణంగా అందరినీ చాలామంది మరి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకున్నాను. వాళ్ళందరినీ కలవడానికి, వాళ్ళకి మంచి భోజనం పెట్టి పంపించడం కోసము ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మా ఇంటి దగ్గరనే పెట్టుకున్నాను. దీనికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేను ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించాను. ఇది ఓన్లీ ప్రత్యేకంగా ప్రజలకు సేవ చేయడానికే. దీనికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు, నాకు రాజకీయ నాయకులకు ఏం సంబంధం లేదు. ఈ కార్యక్రమానికి కూడా అందరి నాయకులు, మన ఎమ్మెల్యే గారు
రాజగోపాల్ రెడ్డి గారిని అలాగే మిగతా ఇతర నాయకుల్ని అన్ని పార్టీ నాయకుల్ని ఇన్వైట్ చేశాను నన్ను. కానీ కొన్ని అనివార్య కారణం అనేది మనం చేసుకోలేకపోయాము. ఇప్పుడు కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆత్మీయ సమ్మేళనానికి వస్తారు. దసరా ఉత్సవాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చేయడం కోసం పెట్టుకున్న కార్యక్రమాలు తప్ప నాకు ఇంకా మీ మీడియా వ్యక్తులు అందరికీ తరపున అందరికీ ఒక సందేశం పంపిస్తున్నాను. ఏ పార్టీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఏ స్నేహపూర్వకమైన సంబంధాలు తప్పితే రాజకీయపరమైన ఎలాంటి సంబంధాలు లేవు. అలాంటి నాకు అంటుకట్టకండి. ఇక ముందు కూడా మంచిగా కొన్ని సంవత్సరాల పాటు మన ఉమ్మడి నల్గొండ ప్రజలకి మంచి ఉద్యోగ విద్యా అవకాశాలు ఇవ్వడానికి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళకి చేయడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని పూనుకున్నాను. ఒకసారి నేను తెలిస్తే రేపు ఒక యూత్ సమ్మిట్, ఉద్యోగస్తుల కోసం ఒక యూత్ సమ్మిట్ పెట్టాలనుకున్నా, ఎలాంటి కార్యక్రమం పూనుకున్నా కానీ వ్యక్తి తెలియాలి ఫస్ట్. ఆ వ్యక్తి తెలియడం కోసము మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఊరికి దూరమైన కాబట్టి, దసరా పండుగ దూరమైన కాబట్టి నా ప్రజలందరికీ, నా అన్నదమ్ముల అక్కయ్యలందరికీ ఒక పూట భోజనం పెట్టుకోవాలనుకున్న కార్యక్రమే ఈ ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనం వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరికి మరొక ఉమ్మడి నల్గొండ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ ఎల్వి భాస్కర్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.